హాయ్ ఫ్రెండ్స్! నేను మీ యూట్యూబ్ నేస్తం మీ మనస్సుని. ఈరోజు ఒక సరికొత్త కథతో మీ ముందుకొచ్చేసా. ఒకరోజు గురువుగారు తమ శిష్యులకి పాఠాలు చెప్తూ అంటే ఆయన ఎలాంటి పాఠాలంటే జీవన విధానంలో ఎలా ఉండాలో అలాంటి ఆటి మంచి ఇంపార్టెంట్ అయిన విషయాలు కూడా నేర్పుతూ ఉంటారనమాట. అయితే ఆయనకి ఒక శిష్యుల్ని ఒక క్వెషన్ అడిగారంట. ఏంటంటే, తప్పుకి, పొరపాటుకి ఏంటి తేడా? దాని గురించి కరెక్ట్‌గా చెప్పేవాళ్ళు ఎవరన్నా అయితే చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ రావాలి అని అడుగుతారనమాట. కానీ శిష్యులు చెప్తారు కానీ ఏది కరెక్ట్ కాదనమాట. అప్పుడు గురువుగారికి అనిపించింది వీళ్ళకి బాగా అర్థమయ్యేలాగా చెప్పాలి అని అనుకుంటారనమాట. అనుకుని ఒక శిష్యుడిని కట్టెల షాప్‌కి తీసుకెళ్తారనమాట. తీసుకెళ్ళి ఆహ్, యజమాని గాని, కాపలా కాసేవాడు గాని ఎవ్వరు లేనప్పుడు చూసి తన శిష్యుడితో చెప్తారు. "నువ్వు ఎవ్వరు చూడకుండా ఒక కట్టెని దొంగిలించుకొని రా" అని చెప్తాడనమాట. చెప్తే ఆ శిష్యుడు అనుకుంటాడు ఇదేంటి గురువుగారు ఇలా దొంగిలించమని చెప్తున్నారు. దొంగిలించడం అనేది తప్పు కదా! ఇలా చేయకూడదు కదా! అనుకుని కానీ గురువుగారు చెప్పారు కదా! అని చేస్తాడనమాట. చేస్తే అప్పుడు గురువుగారు దగ్గరికి తీసుకొచ్చి కర్రని ఇచ్చిన తర్వాత అప్పుడు గురువుగారంటారు, "నీకు ఇది దొంగతనం చేయడం తప్పని తెలుసు కదా! అయినా కూడా నేను చెప్పానని చేసావు కదా! కానీ ఇలాగెప్పుడు చేయకూడదు. తప్పు చేశావు అంటే నీ మనసు మాలిన్యం అయిపోతుంది. తప్పు చేశావంటే కంపల్సరీ నీకు శిక్ష పడుతుంది. అది సరిదిద్దుకోలేనిది" అని గురువుగారు తన శిష్యుడికి బాగా అర్థమయ్యేలాగా చెప్తారనమాట. పొరపాటు గురించి కూడా ఇంకా బాగా వివరంగా చెప్పాలని అనుకుంటారు. అలా కొంతమంది శిష్యుల్ని పొలం తీసుకెళ్తారనమాట ఆయన. తీసుకెళ్ళిన తర్వాత ఆ పొలం వెళ్ళిన తర్వాత అక్కడ అక్కడ ఒక చెట్టుంది. ఆ చెట్టుకి 2 దారులున్నాయనమాట చెట్టు కింద. అయితే ఒకటేమో గ్రామానికెళ్ళే దారి, ఒకటేమో అడవిలోకెళ్ళే దారి. అయితే తన శిష్యుని పిలిచి మనం గ్రామంలోకెళ్ళాలి. ఏ దారో చూడు అంటే శిష్యుడు ఏం చేస్తాడు తను హడావుడిలో వెళ్ళే కంగారులో ఆహ్, గ్రామానికెళ్ళే దారి కాకుండా అడవికెళ్ళే దారిని చూపిచ్చి గ్రామానికెళ్ళే దారి అని చెప్తాడనమాట. సరిగ్గా చదవకండా. చెప్పేటప్పటికి అందరూ కూడా ఆ గ్రామానికెళ్ళే దారి అనుకుని ఇంకా అటువైపు వెళ్ళిపోతారనమాట. వెళ్ళేటప్పటికి అక్కడ ఏమీ కనిపించదనమాట. అప్పుడు ఆళ్ళందరూ అనుకుంటారు సరే మనం పొరపాటొచ్చేసాము. ఇది గ్రామానికెళ్ళే దారి కాదని ఆళ్ళందరికీ అర్థమవుతదనమాట. అది ఆళ్ళందరూ ఆలోచించుకుంటూ ఉంటుంటే, ఈ శిష్యుడు చాలా కొంచెం బాధపడతా ఉంటాడనమాట. అరే! నేను చేసిన పని వల్లే కదా ఇలా జరిగింది. ఇంకెప్పుడు ఈ పొరపాటు జరగకుండా చూసుకోవాలి అనుకుంటూ ఉంటాడనమాట. అప్పుడు ఈ బాధపడుతున్న శిష్యుని చూసి గురువుగారి దగ్గరికొచ్చి, "నువ్వు చెప్పిందంతా కరెక్టే. మార్గం గురించి నీ మనసులో భావం మార్గం గురించి చెప్పాలన్న హడావిడిలో చెప్పావు. కానీ అక్కడ నువ్వు చేసిందేంటంటే అశ్రద్ధ, నిర్లక్ష్యంతో చేసావు. కంగారుగా హడావిడి పడ్డావు. అందుకని ఈ పొరపాటు జరిగింది. పొరపాటనేది సరిదిద్దుకోవచ్చు. దానివల్ల మనకి ఒక అవగాహన జ్ఞానం కూడా వస్తది. ఏంటంటే ఇప్పుడు నువ్వు ఇది చూసావు కదా! ఈ సంఘటన. ఇలాంటిది ఇంకోసారి ఎప్పుడు జరగకుండా ఏదైనా ఒక పని చేసినప్పుడు చాలా శ్రద్ధగా, నిర్లక్ష్యం లేకుండా చేయగలుగుతావు" అని చెప్తారనమాట. తప్పు చేశామంటే దాన్ని ఎప్పటికీ సరిదిద్దుకోలేము. దానివల్ల శిక్ష పడుతుంది. పొరపాటు చేస్తే దానివల్ల సరిదిద్దుకోగలము. కానీ దానివల్ల అవగాహన కూడా వస్తది అని చాలా క్లియర్‌గా చెప్తారనమాట గురువుగారు. అందుకని ఈ కథ మీకందరికీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ మనస్విని టాక్స్.